గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కన్స్ట్రక్షన్ పార్ట్లో భాగంగా మనం ఒక కొత్త టెక్నాలజీతో కట్టిన హౌస్ దగ్గరికి వచ్చాం. ఇది ఏంటంటే మడ్ బ్రిక్ టెక్నాలజీ మాట. అంటే మడ్ బ్రిక్స్ అంటే నార్మల్ సాయిల్ తోటి దీని సాయిల్ ప్రిపరేషన్ అంతా కూడా ఈ ఫ్యాక్టరీలో ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం అంతా మీకు చూపిస్తున్న తర్వాత ప్రస్తుతానికి అయితే ఇవే మడ్ బ్రిక్స్. ఈ మడ్ బ్రిక్స్ని యూజ్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ ట్రెండ్. ఇది ఎక్కడో కాదు, మన మొగల్తూరులోనే కడుతున్నారు. ఈ మడ్ బ్రిక్స్ ఏంటంటే ఇంటర్లాకింగ్ టైప్ మాట. ఇవి ఒకటొకటి కూడా జాయింట్ అనేవి కూడా బాగా స్టిఫ్గా ఇంటర్లాక్ అవుతాయి. ఈ ఇంటర్లాకింగ్ వల్ల ఇవి బాగా క్లిక్ అయినాయి. మన కన్స్ట్రక్షన్లో ఇవి ఒక కొత్త విప్లవం అని చెప్పుకోవచ్చు. వన్స్ ఇది ఫిట్ అయిందంటే మనం ఎంత చేసినా సరే అసలు చాలా చెక్కు చెదరదన్నమాట. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. పైగా కాస్ట్, కన్స్ట్రక్షన్, టైము అన్నీ కూడా 50% రిడ్యూస్ అయిపోతాయి. సిమెంటు ప్లాస్టరింగ్ అవసరం లేదు, సిమెంటు మిక్సింగ్ అవసరం లేదు, కాంక్రీట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో అయిపోద్ది. నాకు తెలిసి ఈ కన్స్ట్రక్షన్ ఒక 4 days బ్యాక్ స్టార్ట్ చేశారు. అప్పుడే పూర్తయిపోయి వచ్చింది. కింద కాంక్రీట్తో చేశారు, సిమెంట్ బ్రిక్స్ తోటి కట్టారు. బేస్మెంట్ వరకు కూడా మెటల్ ల్యాండ్ కాంక్రీట్ అంతా కూడా మామూలుగా కట్టేశారు. బేస్మెంట్ వరకు కూడా మీకు నార్మల్ బ్రిక్స్తో కట్టారన్నమాట. మీకు చూపిస్తాను. ఇదిగోండి, మీరు చూడండి. అప్ టు బేస్మెంట్ వరకు కూడా నార్మల్ రెడ్ బ్రిక్స్తో కట్టారు. పండిట్కి అంటారు దీన్ని. ఇది అరౌండ్ 7 రూపీస్ 8 రూపీస్ అవుతుంది. మీకు ఈ సైడ్ మొత్తం చూడండి కనబడుతుంది. దాని తర్వాత ఓపెన్ స్లాబ్ వేశారు. ఓపెన్ స్లాబ్ వేసారంటే ఆల్మోస్ట్ స్ట్రక్చర్ స్టెబిలిటీ కోసం మనం చూసుకోవాల్సిన లేదు. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్టేబుల్గా ఉన్నట్టే. ఎప్పుడైతే ఓపెన్ స్లాబ్ వేసామో ఇంకా లోడ్ అంతా కూడా మన కాలమ్స్ బేర్ చేస్తూ ఉంటుంది. సో స్టెబిలిటీ కోసం చూడవసరం లేదు. ఈ మిడిల్లో మనం ఏ బ్రిక్ పెట్టుకున్నా సరే ప్రాబ్లం ఉండదు. సో స్ట్రెంత్ పరంగా కూడా ఇబ్బంది లేదనమాట. ఒకసారి చూడండి, మేస్త్రులు చక్కగా కడుతున్నారు. వీళ్ళు చాలా సీనియర్ మేస్త్రులు అయి ఉంటారు. ప్రతిదీ కూడా చాలా ప్రీసియస్గా పాయింట్ టు పాయింట్ ఎక్కడ తేడా లేకుండా. ఈ జాయింట్ కూడా చూస్తే మనకి స్క్వేర్ వచ్చినప్పుడు నెక్స్ట్ పై జాయింట్ మిడిల్లో రావాలి. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూద్దాం. వీళ్ళు చెక్క డోర్లు ఇవన్నీ పెట్టుకున్నారు. మామూలుగా కావాలంటే మనకి పీసీస్ అయినా పెట్టేసుకోవచ్చు, నార్మల్ ప్లైవుడ్ డోర్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఒకసారి లోపలికి రండి, చూద్దాం ఎలా ఉందో. చక్కగా విండోస్కి గ్యాప్స్ ఇచ్చుకున్నారు వాళ్ళు. యూపీవీసీ పెడతారంట. డోర్స్ మాత్రం చెక్కకి పెట్టేసుకున్నారు. డోర్స్ పట్టకుండా నార్మల్ కూడా పెట్టుకోవచ్చు. వెంటిలేటర్ కూడా గ్యాప్ వదులుకున్నారు. ఇది కిచెన్ హాల్ మాట ఇదంతాను. నెక్స్ట్ ఇది అల్మరా కోసం ఉంచుకున్నారు. నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఈ బెడ్రూమ్లో 1 2 3 కిటికీలు వచ్చినాయి బెడ్రూమ్లో. వీళ్ళు ప్రతి కిటికీకి కూడా చక్కగా డ్రాప్స్ వేసుకున్నారు. చూడండి డ్రాప్ ఎలా ఉందో. డ్రాపు దానిపైన లెవెల్ రావడానికి మొత్తం సిమెంట్ ప్లాస్టింగ్ తోటి వేసుకున్నారు. మొత్తం బాగా వేసుకున్నారు. ఇదంతా ఎక్కడ కూడా ఈవెన్ మిస్ అవ్వకుండా బ్రిక్ జాయింట్ కోసం చక్కగా పెట్టుకున్నారు. ఒకసారి చూడండి. విండోస్కి 3 విండోస్ పెట్టుకున్నారు. బాగుంది. ఎక్కడికెక్కడ కూడా చాలా వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఒకసారి చూడండి. ఈ మడ్ బ్రిక్ స్పెషల్ ఏంటంటే ప్లాస్టింగ్ అవసరం లేదు. లోపలికి రాగానే చాలా చల్లగా అనిపించింది. ఏంటో తెలియదు, ఈ బ్రిక్ వల్ల అనుకుంటా. బయట చాలా ఎండగా ఉంది ప్రజెంట్. ఇప్పుడు చాలా చల్లగా ఉంది. మనకి ప్రజెంట్ టెంపరేచర్స్ అనేవి చాలా దారుణంగా ఉంటున్నాయి. బయట అందరు ఏసీలు పెట్టుకుంటున్నారు. చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఈ మడ్ బ్రిక్ వల్ల ఏంటంటే లోపల టెంపరేచర్ 4-5 degrees తగ్గిపోద్ది. ఈవెన్ చెప్పాలంటే చాలా చల్లగా కూడా ఉంటుంది. మనం పాతకాలం టెక్నాలజీలోకి వెళ్ళిపోతున్నట్టే ఇవి చూస్తే. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్స్ కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా లింటెల్స్ అన్ని ప్లాన్ చేసుకున్నారు. ఒకసారి ఒక కిటికీ దగ్గర చూద్దామండి. ఇక్కడ కరెక్ట్గా బ్రిక్ ఎండ్ అవుతుంది. ఎండింగ్ దగ్గర జాయింట్స్ చూడండి ఎలా ఉందో. ఆ జాయింట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. లాకింగ్ కూడా కరెక్ట్గా అయింది. ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ బ్రిక్ ఎక్సెస్ వస్తే నీట్గా కట్ చేసుకుని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో అంతా కూడా చాలా ప్రీషియస్గా ప్రీమియం క్వాలిటీగా ఉంది హౌస్ కూడా. ఇంకా స్ట్రెంత్ విషయానికంటే చూడవలసిన లేదు. చాలా స్ట్రాంగ్ మాట ఇది.
మడ్ బ్రిక్ అరౌండ్ మన కాంక్రీట్తో పోలిస్తే M20 వరకు కూడా వస్తుంది. కాంక్రీటు స్ట్రెంత్ ఒక బ్రిక్లో రావడం అంటే మీకు ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వల్ల అవుద్ది. ఈ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఇది. ఇక్కడ పైన జాయింట్స్ దగ్గర వచ్చేసరికి సిమెంట్ కాంక్రీట్ తోటి లాక్ చేసేసారు. వన్స్ లాక్ చేసినప్పుడు ఇది ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోతుందన్నమాట. మనం జస్ట్ ఇప్పుడు కిటికీ దగ్గరకు వద్దాం. ఈ కిటికీ అంతా కూడా కటింగే వచ్చింది, ఎక్కడ కూడా ఫుల్ జాయింట్ రాలేదు. ఒక్కసారి కటింగ్ చూడండి, వాళ్ళు ఆల్రెడీ కట్ చేశారు. కట్ చేసినప్పుడు ఇది చూస్తే మీకు ఏదో ఒక కొండరాయిలాగా, ఇదేదో ఇటకలా కాకుండా ఒక కొండరాయిలన్నమాట. ఎంత స్ట్రాంగ్గా ఉందంటే వాయిడ్స్ ఏమి లేకుండా ఎంత స్ట్రాంగ్గా ఉంది. అసలు ఎక్కడ కూడా ఒక చిన్న వాయిడ్ కూడా లేదు. వాయిడ్ కానీ ఎయిర్ గ్యాప్ కానీ ఎయిర్ క్రాక్స్ కానీ, ఇంత కట్ చేసినప్పుడు క్రాక్స్ రావాలి మనకి. ఎక్కడా కూడా చిన్న క్రాక్ లేదు. ఏదో మనకి స్టోను ఒక మౌంటైన్ నుంచి స్టోన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా వస్తుందో అంత ప్రీమియంగా అంత క్వాలిటీగా ఉందో ఒకసారి చూడండి. ఇది మనకి ఇక్కడ సిమెంట్ చూస్తే సిమెంట్ కూడా చాలా తక్కువగా ఉంది. సిమెంట్ ఒక కట్ట 2 కట్టలు, ఒక అరకట్ట కూడా అవుతుంది రోజుకి. సిమెంట్ చూస్తే మనకి ఇక్కడ ఒక ఎక్స్క్వేషన్, ఒక పైప్ కటింగ్ కానీ దేనికి అన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ జాయింట్ దగ్గర మనం పైప్ కటింగ్ చేసుకోవాలంటే ఈ జాయింట్ దగ్గర చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. రబ్బర్ సుత్తి మనకి ఏంటంటే బ్రిక్ టు బ్రిక్ పక్కనట్టుగానే ఆ రబ్బర్ సుత్తితో కొట్టి అడ్జస్ట్ చేస్తున్నారు చక్కగా. చాలా బాగుంది. మీరు ఇందులో చూడండి. ఇప్పుడు ఈ మడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటుందని చెప్పేది ఒక మేస్త్రి గారితో మాట్లాడదాం. ఒకసారి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నారు, మీరు సిమెంట్తో పని ఎలా ఉంది, దీంతో పని ఎలా ఉన్నది ఒకసారి చెప్పండి. సిమెంట్తో పని అంటే ఎప్పటి నుంచో చేస్తున్నామండి, ఛానల్ నుంచి ఒక 10 సంవత్సరాలకి. ఇంకా అన్నం మీద ఇది కూడా పెద్ద మాకేమీ అనిపించలేదండి, ఈజీగానే ఉంది. చాలా సింపుల్గా అయిపోయింది. సింపుల్గా ఒకసారి కింద లేవులో వేసుకుంటాం, దాన్ని మట్ట వేసుకుంటాం అండి. దాన్ని బట్టి ఇంకా మనకి అనుభవం వచ్చేసిందండి. ఎన్ని రోజులు కట్టారండి ఇది అంటే కొంచెం కొత్త కాబట్టి కొన్ని 2 రోజులు ఎక్స్ట్రా పట్టిందండి. లేకపోతే ఒక 6 రోజులు, ఒక 6 రోజులు అయిపోద్దండి. 6 రోజులు కూడా అక్కర్లేదు చక్కగా చేస్తేనే. దాని కొంచెం లేట్ అయిందండి. ఇప్పుడు బాగుంటది అండి, పేదలకి తక్కువ రేట్లో ఇల్లు అయిపోవాలకి బాగుంటది. బాగా ఉంటదండి. తక్కువ అంటే సిమెంట్ లేదు కదండి, మరి ఆ పిల్లల పక్కన కొంచెం సున్నం వేసుకుంటామండి. తర్వాత పట్టీలు వేసుకోవాలండి వారమ్మడానికి. ఈ దర్శించి వెళ్ళిపోవటమేనండి. ఇంకా సిమెంట్ తో పని లేదు. ఇసుక కలిసి వస్తుందండి, సిమెంట్ కలిసి వస్తుంది. ఇంకా మనకి సింపుల్గా అవుతుంది. మేస్త్రి కూలి కూడా కలిసి వస్తుంది. కలిసి వస్తాయి. పైగా సిమెంట్ తోటి చేతులన్నీ పాడైపోయి ఆ ఇబ్బంది ఉండదు. ఏమి ఉండవండి. మీకు కూడా చాలా అఫీషియల్ గా ఉంటది. సింపుల్ గా ఉందండి, చేసుకొచ్చండి పని బాగుంటదండి. స్ట్రెంత్ అంతా బాగుందంటారా? గట్టిదనం పర్లేదండి, బాగుందండి. ఇంకా భవిష్యత్తులో అంతా ఇదే ఉంటదని మేము అనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారు? ఏమంటే మరి మనిషి రకరకాలుగా ఉంటాయి కదండి, దాన్ని బట్టి ఫాలో అవుతారండి. చల్లగా కూడా ఉంది లోపల, మీరు అబ్జర్వ్ చేసేది లేదు. కూలింగ్ ఎక్కువ ఉంటదండి, కూలింగ్ ఎక్కువ ఉంటదండి. మనకి పైప్ లైన్లకి కరెంట్ లైన్లకి ఏమైనా ఇబ్బంది ఉంటదంటారా? ఇబ్బంది ఏమి ఉండదండి. కావాలంటే గాలి పోసి పెట్టేసుకోవచ్చండి. లేదనుకుంటే చిన్న చిన్న పైపులు వస్తాయి కదండి, ఆ పైపులు అమ్మటా పైన వేసుకొచ్చండి. అదేనండి, ఏ ప్రాబ్లం ఉండదండి. ఇవన్నీ కూడా బాగా పెట్టారు. ఇవన్నీ డ్రాపులు, వింటర్స్ అన్ని కూడా చాలా తయారు చేశారు. బయట డ్రాపులు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మాల్ బిల్డింగ్ లాగా ఏ పైన చేసేసుకోవచ్చు. దానికి దీనికి ఏమి ఇబ్బంది ఉండదు. ఆ పట్టీలండి అవి. అదేలేండి. ఇంకా పెయింటింగ్ ఖర్చు కూడా అవసరం లేదు, ప్లాస్టింగ్ ఖర్చు అవసరం లేదు. క్యూరింగ్ అంటే బిల్డింగ్ అయిపోయినా తెల్లారి రోజు మనుషులు వచ్చి తడుపుకో అవసరం లేదు. అన్ని లాభాలే దీనివల్ల. ఒక మేస్త్రి కూలి తగ్గుతుందేమో. చాలా కలిసి వస్తున్నాయి. ఇటుగా వద్దంటే ఒక కొంచెం పెద్ద అనుకోండి, 10 రోజులు 15 రోజులు పడుతుంది. ఓన్లీ బ్రిక్ వర్క్. ప్లాస్టింగ్ మళ్ళీ ఇంక 20 రోజులు పడుతుంది. మరి ఇంకా ఎక్కువ పెరుగుతాయండి. మరి ప్లాస్టిక్ అవన్నీ బోర్డు తీసుకుంటది. వీటికి అనుకోండి
తక్కువ రోజులు తీసుకుంటది, కొమ్మరి పని అయిపోద్ది. కరెక్ట్గా జాయింట్ సగానికి రావాలండి, అది కరెక్ట్గా రావాలండి, బాగుంటదండి, అది బాగోదండి. ఆ జాయింట్ కోసం మీరు కటింగ్ చేస్తున్నారు. చేయాలండి, జాయింట్ వస్తే బాగోదు కదండి. ఏదండి జాయింట్ లేకపోతే అలా వచ్చేద్ది. అలా పెడితేనే దాని అందమండి. అదేనండి, స్ట్రెంత్ కూడా లోడ్ కూడా ఈవెన్ గా ట్రాన్స్ఫర్ అవుద్ది. ఇది ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నారండి, కూలికి చేస్తున్నారండి? కూలిగా చేస్తున్నారా? రోజుకి ఎంత అండి మీ కూలి? 900. ఓకే, సిమెంట్ పని కూలి ఎంత, ఈ పని కూలి కూడా అంతే? కూలి పనిలో తేడా ఏం లేదు, పనిలోనే తేడా, ఖర్చులో తేడా, మేస్త్రికి వీళ్ళకి. తర్వాత ఇది పెరుగుతుంది అంటారా రేటు? ఈ రేటు పెరుగుతుంది అంటారా? అలా కాదండి, సిమెంట్ పనితో కంపేర్ చేస్తే దీనికి మీరు ఎక్కువ డబ్బులు తీసుకుంటారా? దానికి ఎంత రేట్ ఇచ్చారు, దీనికి ఎంత రేట్ ఇచ్చినా మీకు సరిపోద్ది. బుర్ర ఉపయోగించాలి దీనికి, జాయింట్ రాదు. ఎలాగొస్తుందండి, టైలిష్ ఎలాగ చూస్తున్నారో అలాగే దీని కూడా అంతేనండి. మీకు రేట్లు అయితే దానికి దీనికి ఏ రేట్ ఇచ్చినా సరిపోద్ది మీకు. ఆ రేట్ ఇస్తే ఏ పైన చేసేస్తారు, ఏదైనా ఏదైనా చేసేస్తారు, ఇబ్బంది లేదు. దీనికి ఎక్కువ కావాలి, దీనికి తక్కువ కావాలని అవసరంలా. మరి కాంట్రాక్ట్ లో తీసుకునే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళు తీసుకుంటారండి. మరి అలా మామూలు ఇప్పుడు తీసుకుంటున్నామండి. అంతే తప్పితే దానికి రేటు దీనికి రేటు ఇవ్వాల్సిన అవసరంలా. మేము ఇదే ఫస్ట్ కదండి, అదేనండి, ఆ వర్క్ లోకి వెళ్ళలేదండి. ఆ వర్క్ లోకి కూడా మేము వెళ్ళలేదండి. మా బేతులు గారిని బట్టి మేము ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ముచ్చలరావు గారండి, ఆయన మేము వదలలేదు ఇప్పుడు దాకానే, దానికోసం అలాగే వెళ్ళిపోతామండి. అది బ్రష్ షెడ్ తుడిసి నీట్ గా చేస్తున్నారు, దానికి ఒకటి ఇంటర్లింకింగ్ ఇబ్బంది లేకుండా, చిన్న డస్ట్ కూడా లేకుండా బ్రష్ షెడ్ తుడిసి. చిన్న రవ్వ కూడా ఉండకూడదు గ్యాప్ లో, ఆ రవ్వ కూడా లేకుండా తుడిసేసి నీట్ గా సుత్తెట్టుకుంటే బాగా పక్కగా లాక్ చేస్తున్నారు. అదేలేండి, ఈ ఎందుకండి ఇటుకలు, చిన్న ఇటుకలు అవసరం ఉండదేమో కదా మీకు? పైన పెట్టుకోడకా? ప్రస్తుతానికి అవసరం లేదు. అదేలేండి, ఓహో ఓకే. ఇప్పుడు పెట్టకూడకి ఇటుక బరువు ఎక్కువ ఉండదని చెప్పి మామూలు పన్నీటితో కడుతున్నారు. అదేలేండి, ఇది బాగా బలం ఎక్కువ ఇది. ఒక ఇటుకి సరే అండి, మొత్తానికి చాలా బాగుంది, కొత్త టెక్నాలజీ కడుతున్నారు. ఇంక భవిష్యత్తు అంతా ఇదే ఉంటుందని అనుకుంటున్నామండి మేము. మరి మీరేమనుకుంటున్నారు? ఇదే ఉంటుంది అనుకుంటున్నారా? సిమెంట్ ఉంటుంది అనుకుంటున్నారా? అదేలేండి, గమ్ము కూడా పెట్టుకోవచ్చండి జాయింట్లోను. ఏ గమ్ అండి? టైల్స్ గమ్ అంటారా? అదేలేండి, అదే ఒక 4-5 ఇల్లు కడితే ఇంక మీరే కట్టుకెళ్ళిపోతారు అపార్ట్మెంట్లు. ఇంకా మేమే కాదండి, అలాగా మేస్త్రులు ఎవరైనా కట్టేయగలరండి. మాకు మేము ఎలా కడతామండి, అలాగే ఎవరి కాళ్ళ మేస్త్రులు కట్టేస్తారు. అదేలేండి, వాళ్ళే కట్టేసుకుంటారు. ఎవరైనా కట్టేసుకుంటారు, చూడక్కర్లేదు, వాళ్ళే కట్టేస్తారు. ఒకసారి ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూడండి, గ్రూ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత లైన్ టు లైన్, చిన్న పాయింట్ తేడా కూడా లేకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసారా?
వీళ్ళు బేస్మెంట్ కట్టే కూడా మళ్ళీ సిమెంట్ వేసుకుని మొత్తం అంతా లెవెల్ ట్యూబ్ వేసుకుని ప్లాన్ చేసుకున్నారు ఈ పండుగ దగ్గర. అది అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారు వీళ్ళు బ్రిక్ పెట్టడం. పెట్టిన తర్వాత నుంచి కూడా చూడండి ఎంత చక్కగా ఎంత అద్భుతంగా వచ్చిందో, లైన్ టు లైన్, పాయింట్ టు పాయింట్, చాలా ప్రిసీస్గా, అంటే ప్రతి అంగుళం కూడా తేడా లేకుండా కట్టారు. అలా కడితేనే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. మన మేస్త్రి చెప్పినట్టు బ్రిక్కి కూడా వాళ్ళు తుడుస్తున్నారు, ఒక్క చిన్న ఇసుక రవ్వ కూడా ఉండకుండా దాన్ని తుడిచి పెట్టి మళ్ళీ సుత్తితో, రబ్బర్ సుత్తితో కొడుతున్నారు. అందువల్ల కూడా మనకి బాగా లాక్ అవుతుంది. అందులోనే ఇవి రెండో రకం మాట. ఇవి నాకు తెలిసి ఇవి కాంపౌండ్ వాల్ కోసం తెచ్చినట్టున్నారు. ఇవి డైరెక్ట్ ఏంటంటే టెంపరేచర్ వేరియేషన్ ఉండదన్నమాట ఇందులో. ఈ బ్రిక్ కూడా ఆ బ్రిక్ సేమ్ సైజు, సేమ్ లెంత్, కొంచెం వెయిట్ వేరియేషన్ ఉంటుంది. ఈ బ్రిక్ ఏంటంటే కాంపౌండ్ వాల్ కోసం మాత్రమే తెచ్చారు. అది ఇంటికి ఎందుకంటే హీట్ రిడక్షన్ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కాంపౌండ్ వాళ్ళకి హీట్ రిడక్షన్ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ సింపుల్గా వాళ్ళు తెచ్చేసుకుని జస్ట్ కాంపౌండ్ వాళ్ళకి చూడండి, కాంపౌండ్ వాళ్ళకి కట్టేస్తారన్నమాట ఎక్కడికక్కడే. ఇక్కడ బాత్రూమ్ చూసుకుంటే బాత్రూమ్ నార్మల్గా పండిటితో కట్టేశారు, సింపుల్గా అయిపోయిందన్నమాట. దీంతో కట్టుకుంటే బాగుండు. వాళ్ళకి ఈ ఓనర్ గారిని అడిగాం, ఏంటంటే ఇది ముందు కట్టేసామని చెప్పారు. సరే కదా అని ఇంక మేము సైలెంట్గా ఉన్నాం. మేస్త్రి గారు చక్కగా చూడండి, వాళ్ళు ఒక తాడు కట్టుకుని లైన్ తాడు, సిమెంట్ ఇటుకలాగా లైన్ తాడు పెట్టుకుని చక్కగా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చేస్తున్నారు. క్లీన్ కూడా చేస్తున్నారు వాళ్ళు, ఒక్క ఇసుక రవ్వ కూడా లేకుండా బ్రిక్కి అప్పుడే లాక్ అవుతుందని చెప్తున్నారు మనకి. అది అవున వెంటనే సుత్తితో కూడా కొట్టి చేస్తున్నారు. ఈ వీడియో చివరిలో చిన్న సర్ప్రైజ్ ఉంది మీకు. ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఆ ఎదురుగా కనబడుతున్న ఇల్లు మన హీరో ప్రభాస్ గారిది, మొగల్తూరులో. ఒకసారి మీరు చూడండి. ఇది ఇల్లు అంతా అయిపోయి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఆ కాంపౌండ్ వాళ్ళు అది మొత్తం అంతా కూడా మన హీరో ప్రభాస్ గారి ఇల్లు మాట. ఇది మొగల్తూరు వచ్చినప్పుడల్లా ఆయన ఇక్కడే ఉంటారు. ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుస్తుంది బాగా. దాని పక్కన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ మాట. ఇదే వాళ్ళ ఇల్లు. ఇది లాస్ట్లో మీకు సర్ప్రైజ్లో పెట్టానమాట. వాళ్ళు కడుతున్న ఇల్లు కూడా ఇక్కడే చక్కగా కట్టుకుంటున్నారు. దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీళ్ళ ఫోన్ నెంబరు, డీటెయిల్స్, వీళ్ళ కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను. ఈ బ్రిక్ ఎక్కడ తయారవుతుంది అనేది కూడా పెడతాను మీకు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.